హే విన్నర్స్, ఫస్ట్ స్టాండర్డ్ ఎగ్జామ్ పాస్ అవ్వడం ఈజీయా లేదా 10th స్టాండర్డ్ ఎగ్జామ్ పాస్ అవ్వడం ఈజీయా? ఫస్ట్ స్టాండర్డ్లో మీరు ఈజీగా పాస్ అవుతారు, బట్ 10th స్టాండర్డ్లో కొద్దిగా చదవాలి. మరి డిగ్రీలో ఇంకాస్త ఎక్కువగా చదవాలి. మరి పిహెచ్డి కంప్లీట్ చేయడం ఇంకా డిఫికల్ట్ అంటారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు ఇలా అవుతుందంటే చూడండి, మన సోల్ జర్నీలో కూడా మన దగ్గరికి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క ఎగ్జామ్ లాంటివి. సో ప్రతి ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేస్తున్నప్పుడల్లా మనం సోల్ లెవెల్లో ఒక స్టెప్ ఇంకా పైకి ఎక్కుతున్నాం. సో సోల్ జర్నీ అంతా ఎలా ఉంటుందంటే, ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఛాలెంజ్ వస్తుందంటే అక్కడ ఏదో ఒకటి నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలి. అది నేర్చుకునే ప్రాసెస్లోనే మనం పెరుగుతుంటాము. ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంటాయి. సో మన దగ్గరకు వచ్చే ప్రతి ప్రాబ్లం ఏంటి మరి? ఒక ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ మరి తీసుకోవాలా వద్దా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎందుకు చెప్తున్నానంటే, హోపోనోపోనో ద్వారా మన లైఫ్లో ఏ ఛాలెంజ్నైనా మనం ఎలా సాల్వ్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడ ఏదో ఒక నేర్చుకోవాల్సిన క్వాలిటీ ఉంటుంది. ఫర్గివ్నెస్, గ్రాటిట్యూడ్, లవ్, ఇంకా ఏదైనా కావచ్చు. ఫర్గివ్నెస్ ద్వారా, లవ్ ద్వారా, గ్రాటిట్యూడ్ ద్వారా మనం డివైన్తో కనెక్ట్ అవుతున్నాం. ఆ డివినిటీ నుంచి క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో మీకు ఇప్పుడు లైఫ్లో ఉన్న ప్రాబ్లం ఏదైనా సరే, రిలేషన్షిప్లో ఛాలెంజ్ ఉండొచ్చు, లేదా హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా ఇంకేదైనా ఎమోషన్లో అవ్వచ్చు, లేదా మీ పిల్లల్లో ఇష్యూస్ ఉండొచ్చు, హస్బెండ్తో ఏదైనా ఇష్యూ ఉండొచ్చు, లేదా బాస్ లేదా మనీ పరంగా ఇష్యూ ఏదైనా అవ్వచ్చు. దీనికి రీజన్ ఏంటి? సబ్ కాన్షియస్ మెమరీ. ఏది కూడా యాక్సిడెంటల్గా జరగట్లేదు. సోల్ జర్నీలో ఆ ప్రాబ్లం మీ ముందుకు వచ్చింది, సో దట్ మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటారు, ఇంకొక స్టెప్ ముందుకెళ్తారు. ఫస్ట్ స్టాండర్డ్ ప్రాబ్లం, 10th స్టాండర్డ్ ప్రాబ్లం, డిగ్రీ, పిహెచ్డి, చూడండి ప్రతి ప్రాబ్లంకి మీరు గ్రో అవుతున్నారు. మీరేదో నేర్చుకుంటున్నారు, ఒక లెసన్ నేర్చుకుంటున్నారు. సోల్ ఒక ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటుంది. ఫ్రెండ్స్, సోల్ లెవెల్లో ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో పర్ఫెక్ట్గా జరుగుతుంది, ఎందుకంటే సోల్ నేర్చుకుంటూ ఉంటుంది. సోల్ నేర్చుకోవడం ఆగిపోయారా? సో అక్కడ ప్రాబ్లం అలానే ఉంటుంది. సో నేర్చుకోవాలి, అక్కడ నుంచి మనం ముందుకెళ్ళాలి. సో హోపోనోపోనో ద్వారా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయంటే, బికాస్ మీరు డివైన్తో కనెక్ట్ అవుతారు, అండ్ ఆ డివినిటీ ద్వారా హీలింగ్ అనేది జరుగుతుంది. సో ఏది కూడా యాక్సిడెంటల్గా జరగట్లేదు. యు ఆర్ చూసింగ్ దిస్ కండిషన్స్. మన సోల్ ఈ పర్ఫెక్ట్ కండిషన్ని చూజ్ చేసుకుంటుంది. ఈ భూమి మీదకి వచ్చే ముందు, దిస్ ఈజ్ మై హస్బెండ్, దిస్ ఈజ్ మై వైఫ్, హీఈస్ మై చైల్డ్, ఇలాంటి కండిషన్తో నా చైల్డ్ ఉంటాడు, ఇలాంటి మనీ ప్రాబ్లం నేను ఫేస్ చేస్తాను, 25 years ఉన్నప్పుడు, 35 years ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లం నా ముందుకు వస్తుంది, ఇలాంటి ఛాలెంజ్ నా ముందుకు వస్తుంది, నేను ఇలా సాల్వ్ చేస్తాను, ఇలాంటి స్కిల్స్ నేర్చుకుంటాను, ఫర్గివ్ చేస్తాను. ఇదంతా సోల్ కాంట్రాక్ట్లో ఇదంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు ప్రాబ్లంలాగా అనిపిస్తుంది, బికాస్ ఆ సోల్ కాంట్రాక్ట్ని మనం మర్చిపోయాం. సో మన రిలేషన్స్ అయినా సరే, సిచ్యువేషన్స్ అయినా సరే, సర్కమ్స్టాన్స్ అయినా సరే, పీపుల్ అయినా సరే, మనీ అయినా సరే, ఏదైనా సరే ఆ సిచ్యువేషన్లో పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం మీకు ఉందంటే, యు ఆర్ లెర్నింగ్ సమ్ స్పిరిచువల్ వాల్యూస్ మై డియర్ ఫ్రెండ్స్. ఆ స్పిరిచువల్ వాల్యూస్ని మీరు నేర్చుకుంటున్నారు. మరి ఆ స్పిరిచువల్ వాల్యూస్ని నేర్చుకునే ప్రాసెస్లో హోపనోపోనో నేర్చుకోవాలి. ఎస్. సో డోంట్ ఫర్గెట్ దిస్. ఇక్కడ మీరు ఎన్ని రోజులు కూర్చొని బ్లేమ్ చేసినా, కంప్లైంట్ చేసినా, క్రిటిసైజ్ చేసినా ప్రాబ్లం నుంచి మీరు దూరం అవ్వలేరు. ఎందుకంటే ప్రాబ్లమ్ని మీరే క్రియేట్ చేశారు, మీ సబ్ కాన్షియస్ మెమరీస్ క్రియేట్ చేశాయి. మరి మీ సబ్ కాన్షియస్ మెమరీ హీల్ చేయకుంటే ఇంకెవరు హీల్ చేస్తారు? రైట్. ఇక్కడ నా వెనకాల ఒక బోర్డు ఉంది, నేను ఎం అని రాశాను. నేను ఎం అని రాసి మిమ్మల్ని క్లీన్ చేసుకోమనుకుంటున్నాను. సో మీరు క్లీన్ చేస్తే అది అవ్వదు, నేను క్లీన్ చేయాలి. సో వాట్ ఐమ్ టెల్లింగ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏడవడం, బాధపడడం, టెన్షన్ తీసుకోవడం ఇదంతా ఒకటి. ఇంకొకటి ఏంటి? హీల్ చేసుకోవడం. చాలామంది ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకుంటున్నారు, ఏడుస్తూ కూర్చుంటున్నారు, బ్లేమ్ చేస్తూ కూర్చుంటున్నారు, కంప్లైంట్ చేస్తూ కూర్చుంటున్నారు. బట్ వీ వాంట్ సెకండ్ ఆప్షన్. ఆ సెకండ్ ఆప్షన్ ఏంటి? మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం. రైట్. సో ఒకసారి సబ్ కాన్షియస్ మెమరీస్ని హీల్ చేసుకున్నారా? ఎలా ఉంటుంది? వావ్, ఐ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్, ఐ కెన్ హీల్ మై సెల్ఫ్. సో మీకు ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది, మీకు ఒక బెనిఫిట్ దొరుకుతుంది ఈ సోల్ జర్నీలో. ఇంకా ఫ్యూచర్లో రాబోతున్న ప్రాబ్లమ్స్ కూడా మీరు ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నారు. కొన్ని ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే, మీ యాన్సెస్టర్స్ నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ యాన్సెస్టర్స్ మెమరీస్ని కూడా మనం క్లీన్ చేయాలి. సో అందువల్ల హోపోనోపోనో 1 day వర్క్షాప్ మనం ఆర్గనైజ్ చేశామండి. సో ఈ 1 day వర్క్షాప్లో కంప్లీట్గా ఎలా హీల్ చేసుకోవాలి, మీకు హోపోనోపోనో గురించి ఏమీ తెలియకున్నా ఓకే, ఈ 1 dayలో మార్నింగ్ 8 AM నుంచి 7 PM వరకు కంప్లీట్ హీలింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఎలా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి, హోపోనోపోనో టెక్నిక్స్ని ఎలా వాడాలి, హోపోనోపోనో ప్రేయర్స్ని ఎలా వాడాలి, హోపోనోపోనో ఎలా పనిచేస్తుంది, ఏ ప్రేయర్ని
ఎలా వాడాలి, మీకు మనీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్షిప్ ఛాలెంజ్, ఇంకా ఏదైనా ఇష్యూ, రిలేషన్షిప్లో ఎమోషనల్గా ఏదైనా ఇష్యూ ఉంటే, హస్బెండ్తో ఇష్యూస్ ఉన్నాయి, లేదా పిల్లలతో ఇష్యూస్ ఉన్నాయి, లేదా మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రూట్ కాజ్ ఈజ్ ఇన్ యర్ సబ్ కాన్షియస్ మైండ్. ఆ రూట్ కాజ్ని మనం హీల్ చేస్తున్నాం, రైట్? సో హోపోనోపోనో ఈజ్ ఆల్ అబౌట్ టు మేక్ కరెక్షన్స్. హో అంటే ఏంటి? మేకింగ్. పోనో అంటే ఏంటి? కరెక్షన్, రెక్టిఫికేషన్. సో ఇక్కడ ప్రాబ్లం నుంచి మనం రెక్టిఫై చేస్తున్నాం, ఛాలెంజెస్ నుంచి మనం బయటకు వస్తున్నాం. సో మీరు రెడీగా ఉంటే ఎస్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. 13th of April 2025 సండే రోజు అండి. సో హైదరాబాద్లో ఉంది. యూ కెన్ కమ్ ఈజీలీ, బేగంపేట్ దగ్గర ద మనోహర్ హోటల్. సో వేర్ వీఆర్ డూయింగ్ దిస్ వర్క్షాప్. సో నామినల్ ప్రైస్ ఛార్జ్ చేస్తున్నామండి. యూ హ్యావ్ టు కమ్ అండ్ అటెండ్ దిస్ వర్క్షాప్. సో వీ హ్యావ్ ఓన్లీ ఫ్యూ రిజిస్ట్రేషన్స్ లెఫ్ట్. కొన్ని రిజిస్ట్రేషన్స్ మాత్రమే ఉన్నాయి. సో అందువల్ల ఈ రోజే జాయిన్ అవ్వండి. డోంట్ థింక్ టూ మచ్, బికాస్ చాలాసార్లు మనం మిగతా చోట్ల స్పెండ్ చేస్తుంటాం, రైట్? మనం మొబైల్ ఫోన్ పైన చాలా స్పెండ్ చేస్తుంటాం, హోటల్లోకి వెళ్తే మనం ఫుడ్ తినడానికి చాలా స్పెండ్ చేస్తుంటాం, బట్ సెల్ఫ్ లెర్నింగ్ గురించి, సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి స్పెండ్ చేయట్లేదు. సో ప్లీజ్ అండర్స్టాండ్, నేను యూలెన్ దగ్గర నేర్చుకున్న టెక్నిక్స్ అన్నీ కూడా మీకు ఫార్వర్డ్ చేయబోతున్నాను. సో డిఫరెంట్ ప్రేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఐ వుడ్ లైక్ టు సీ యూ live on 13th April, physical workshop, offline workshop. So see you all, catch you in the Ho'oponopono Healer workshop. So register now, call this number and join today. Thank you so much. More power to all of you. I'm sorry, please forgive me. Thank you, I love you, and I'm coming to Hyderabad and type JND, and see you in Hyderabad event.